తిరుమలను రాజకీయ వేదికగా మార్చాలనుకున్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేదానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ను అమలు చేయడానికి కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు అక్కడ ఉన్న వైసీపీ నేతలు రోజుకొక నాటకాలు ఆడుతున్నారు. మేము అడుగుతున్నాం, తిరుమల పవిత్రతను ఎందుకు దెబ్బతీస్తున్నారు కరుణాకర్ రెడ్డి? అరాచకాలు ఎందుకు చేస్తున్నారు? రోజుకొక ఇష్యూ. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడేమో మొత్తం స్వామివారిని అడ్డం పెట్టుకొని దోచేసుకున్నారు. వస్త్రాల నుంచి వర్కుల వరకు, ఉండి నుంచి నెయ్యి వరకు ఏది వదిలిపెట్ల. యథేచ్ఛగా ఉన్మాదులాగా స్వామివారి కానుకల నుంచి గోల్డ్ వరకు అన్నీ దోచుకున్నారు, కోట్లు సంపాదించారు. ఈరోజు మీరు ఓడిపోయిన తర్వాత 365 రోజులు స్వామివారిని అడ్డం పెట్టుకొని ఉన్మాదులాగా ప్రవర్తిస్తున్నారు. రోజు ప్రెస్ మీట్, రోజు కార్యక్రమం, అలజడి సృష్టిస్తున్నారు, శాంతి భద్రతలను లేకుండా చేస్తున్నారు. తిరుమల ఎంత పవిత్రమో తిరుపతి కూడా అంతే పవిత్రం. మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అక్కడున్న భక్తులకు కానీ అక్కడున్న వాతావరణాన్ని ఎప్పుడు దెబ్బతీసే ప్రయత్నం చేయాల. ఏ రోజు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా భక్తులు ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతం జోలికి వెళ్ళిలా. కానీ వైసీపీ నేతలు తీరు మటుకు ఒకరోజేమో ముందు బాటలు వాళ్ళే పెట్టేసి ఇక్కడ కొండ మీద మధ్య ఉందంటారు, వాళ్ళే మాంసం తీసుకెళ్ళిపోయి మాంసం ఉందంటారు. దాని తర్వాత వాళ్ళే ఏదైతే కల్తీ చేసేసి అబాండాలు వేసేస్తారు, సెటిల్మెంట్ వాళ్ళే చేస్తారు. అక్కడెక్కడో ఎప్పుడో శనేశ్వర స్వామి విగ్రహం ఎప్పుడో పాతకాలంలో అది విగ్రహం చెక్కేటప్పుడు ఉన్నదాన్ని తీసుకుని వచ్చి అలజడి సృష్టించారు. అలిపిరికాడ అలజడి, తిరుమలలో అలజడి, తిరుపతిలో అలజడి. అసలు ఏం చేయాలనుకున్నారు? ఉగ్రవాదులాగా తీవ్రవాదులాగా స్వామివారి పవిత్రతను దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జరుగుతున్నది అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. వాస్తవం ఇది ఉన్మాదులో దాడిగానే అభివర్ణించాలి. ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న స్క్రిప్ట్. స్వామివారి పవిత్రతను దెబ్బతీయాలి, భక్తుల మనోభావాలు దెబ్బతీయాలి, తిరుమలకు భక్తులే రాకూడదన్నట్టు వాళ్ళ తీరు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళు చేస్తున్న ప్రవర్తనలు కానీ, వాళ్ళు ఆచరిస్తున్న విధానాలు కానీ ఇది దాడే. తిరుమలపై జరుగుతున్న దాడి, భక్తులపై జరుగుతున్న దాడి. నిన్నటికి నిన్న బిఆర్ నాయుడు గారు అంతకుముందు ఆయన ఫేక్ వీడియోస్ రిలీజ్ చేశారు, మార్ఫింగ్ చేశారు. అక్కడ ఏమీ లేదు, దాన్ని కూడా సక్రంగా చేయాలి. ఆ మార్ఫింగ్ కూడా తప్పుడు తరగలు. అది జరిగిన తర్వాత అది ఏమీ లేదని తెలిసినా కూడా నిన్న కుటుంబ సమేతంగా ఒంటిమిటకు అక్కడికి వెళ్ళి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలని బిఆర్ నాయుడు గారు వెళ్తుంటే కుటుంబ సమేతంగా టిఫిన్కి హోటల్లో ఆగితే అక్కడ ఒక 40-50 మంది రౌడీ మొక్కలు తాగేసి తెల్లారేకుందికి గంజాయి తీసుకొని తాగేసి ఉన్మాదులాగా రాళ్ళు కర్రలు తీసుకొని వచ్చి దాడి చేయాలని ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు కానీ లేకపోతే బిఆర్ నాయుడు గారిని వాళ్ళు హత్య చేసిన ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు. ఏం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు? తిరుపతిలో అలజడి సృష్టించాలి, తిరుమలలో అలజడి సృష్టించాలి, పవిత్రతను దెబ్బతీయాలి. ఇది బిఆర్ నాయుడు గారు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ మహాతల్లి కూడా ఆ కార్యాలయం ఉంది, వాళ్ళ సతీమణి. ఏంటిది? ఒక కుటుంబంతో ఉన్న టీటీడీ చైర్మన్ని మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? కరుణాకర్ రెడ్డి గారు, మేము నిజంగా మేము అడుగుతున్నాం, మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన అకృత్యాలు అది మీ నాయకుడు కానీ మేము నిజంగా అడ్డుకోవాలనుంటే మీరు ఇంట్లో నుంచి బయట వచ్చేవాళ్ళ? మేము ఎప్పుడు సంస్కారహీనంగా ప్రవర్తించాలా? మీరు సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారు తిరుపతిలో. ఏంటి బిఆర్ నాయుడు గారు మీరు దాడి చేయడం అంటే ఏంటి అర్థం? రాజకీయాల్లో విమర్శలు ఓకే, మీరు దాడి చేయడం అంటే ఏంటి? దాడి చేయడం అంటే ఏంటని మేము అడుగుతున్నాం. నిన్న హత్యా ప్రయత్నం జరిగింది వాస్తవా కాదా? ఏం పని అది? ఆయన హోటల్లో కుటుంబ సమేతంగా టిఫిన్కి వస్తే మీరు రౌడీ ముక్కలు పంపించింది వాస్తవా కాదా? గతంలో మీరు కూడా ఈరోజు తిరుపతిలో ఉన్నారు, మీ నాయకులు చాలా మంది వస్తున్నారు. మేము కానీ మీరు ప్రవర్తించారు కానీ మేము ప్రవర్తిస్తాం. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం. ఒక్కరైనా తిరుపతి రాగలుగుతారా? తిరుపతిలో ఉండగలుగుతారా? కానీ మా నాయకుడు అలా నేర్పించాల. సంస్కారం, గౌరవించడం, కుటుంబంతో ఉన్నప్పుడు గౌరవించడం. ఏంటిది? మీరే అలజడి సృష్టించి, మీరే దాడి చేసి, మీరే హత్యాయత్నానికి ప్రయత్నం చేస్తే చట్ట ప్రకారం పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకుంటే దాని మీద ఈరోజు జిల్లా మొత్తం ఉన్న వైసీపీ నాయకులను పోగు చేసి 500 రూపాయలు మనిషికి ఇచ్చి జనాలు మొబైల్ చేస్తారా? అది కూడా ఉదయం 8 గంటలకే మొత్తం బస్టాండ్ సమీపంలో అక్కడ అల్లరి మొక్కలందరినీ చేరేసి ధర్నా పిలిపిస్తారా? మీరు ఒకసారి చూస్తే వాళ్ళు చేసిన ధర్నాను ఒకసారి చూడండి. బాధేస్తుంది, నిజంగా బాధేస్తుంది. అక్కడ అంబులెన్స్ ఉంది. వీళ్ళకి ఏం పనండి? ఈరోజు ఉదయం 7:30-8 గంటల కాడ అంబులెన్స్ 108. గతంలో తెలుగుదేశం పార్టీ 2014-19లో సమర్థవంతంగా అమలు చేసిన తర్వాత, వైసీపీ వచ్చిన తర్వాత ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఎన్ని వేల ప్రాణాలు పోగొట్టారు మీరు అంబులెన్స్లు సకాలంలో రాక. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోల్డెన్ పీరియడ్లో సకాలంలో అంబులెన్స్లు 108 రావడం, పేషెంట్స్ని వాళ్ళకి కావాల్సిన విధంగా అక్కడే మినీ హాస్పిటల్స్ లాగా అంబులెన్స్ వాతావరణాన్ని క్రియేట్ చేసి అక్కడ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించి ప్రాణాలు కాపాడుతూ ఈరోజు వితిన్ సెకండ్స్లో అంబులెన్స్ వస్తున్నాయి. అంబులెన్స్ రావడమే కాదు, ప్రాణాలు కాపాడుతున్నాయి. గత 5 ఏళ్ళలో ఫోన్ చేసి వచ్చిన పరిస్థితి లేదు. సంస్కరణలు తీసుకొని వచ్చాం. ఈరోజు మేము ఫోన్ చేసి అంబులెన్స్ వస్తుంది, మా ప్రాణాలు కాపాడుతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంటే, ఈరోజు ఒకసారి చూడండి అక్కడ అంబులెన్స్ వీళ్ళు రోడ్డుకి ఎక్కి అల్లర్లు చేస్తుంటే అంబులెన్స్ ఆగిపోయింది. ఆ ప్రాణాన్ని ఖరీదు కట్టగలుగుతామా? ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు బాధ్యత వహిస్తారు? ఈరోజు రోడ్డు ఎక్కారు నిర్దాక్షంగా, దారుణం, బాధాకరం. అంబులెన్స్ ఆపేసి వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ఎంత ట్రాఫిక్ జామ్ అయింది, బాధేస్తుంది. మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చేది కాదు, నడవడి మీద ప్రాణాలు పోయేవి. ఈరోజు ఫోన్ చేస్తే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంబులెన్స్ రావడంతో పాటు అక్కడే వైద్యం అందించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంటే, ఈరోజు మీరు చేసిన అరాచకాలు, ఉన్మాదాలు దీనికి సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి. మేము అడుగుతున్నాం సూటిగా, అక్కడ ఉన్న అంబులెన్స్కి దారి ఎలా వద్దా, ఎలా వద్దని మేము అడుగుతున్నాం. ఈరోజు అంబులెన్స్ అర్ధ గంట నుంచి అక్కడ కుయ్యి అని అరుస్తుంటే ఒక్కరన్నా స్పందిస్తున్నారా? ఒక పక్క 10వ తరగతి ఎగ్జామ్స్ రాత్రి పగలు చదువుకొని కష్టపడి వాళ్ళ కళలు సాకారం చేసుకోవాలని, ఒక పక్క 10వ తరగతి రాస్తున్న బిడ్డలు, వాళ్ళ బిడ్డలు బాగా ఎగ్జామ్ రాయాలి అని చెప్పి తల్లిదండ్రులు తపనతో వాళ్ళని తీసుకెళ్తుంటే వీళ్ళు రోడ్డు మీద స్వైర విహారం చేస్తూ 1:30 గంట నుంచి వెహికల్స్ ఆపేస్తే సకాలంలో ఎగ్జామ్ సెంటర్ పోతే ఏంటి పరిస్థితి? పక్కపోతే ఏంటి పరిస్థితి? ఆ బిడ్డల మనోవేదన ఎవరు బాధ్యత వహిస్తారు? జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతున్నాం. 10వ తరగతి ఎగ్జామ్స్కి వెళ్తున్న బిడ్డల్ని మీరు ఆపేసి ధర్నా చేస్తున్నారే, ఆ తల్లిదండ్రుల మనోవేదన ఎవరు తీరుస్తారు? 8 ఏళ్ళకు రోడ్ ఎక్కుతారా?
అది కూడా ప్రధాన కోణంలో మేము అడుగుతున్నాం, మీకు బాధ్యత లేదా? 10వ తరగతి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కళ్ళలో నీళ్ళు పెట్టుకున్న తల్లిదండ్రులు అక్కడ మా బిడ్డల ఎగ్జామ్స్ టైం అయిపోతుంది, మేము సెంటర్ తీసుకెళ్ళాలి, పక్కకు తప్పుకోండి అంటే వాళ్ళ మీద దాడికి పోయినారు. పోలీసులు చెప్పినా ఎన్నో లేదు, ఉన్మాదులాగా ప్రవర్తిస్తున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బాధ్యత వహించాల్సిందే. ఆ బిడ్డల కళలో సహకారం కోసం వెళ్తున్న వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు పిల్లలు. 10వ తరగతి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి పోతున్న తరుణంలో ఆ ట్రాఫిక్ ఆపేసి యథేచ్ఛగా ఉన్మాదులాగా స్వయం విహారం చేస్తుంటే సకాలంలో సెంటర్కి వెళ్తాం లేదని వాళ్ళ పిల్లల యొక్క మనోవేదన ఎవరు అర్థం చేసుకుంటారు. ఒక పక్క నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చాం. ఈ రోజు ఒక పక్క కరికులం రివ్యాంప్ చేస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల భద్రత కోసం విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకుని వచ్చి ఈ రోజు 10వ తరగతి పిల్లలు కూడా ఉచితంగా పోతా ఉంటే హార్టిగా చూపిస్తే ఉచితంగా బస్సులకి సౌకర్యం కల్పిస్తుంటే పాటు ఆటోలకు అందరికీ మా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సర్వీస్ చేయండి. పిల్లలు ఎవరైనా ఉంటే 10వ తరగతి పిల్లలు సకాలంలో ఎగ్జామ్స్కి వెళ్ళాలని చెప్పి ఒక పక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే గతంలో ఎవరైనా కానీ బాధ్యతాయుతమైన రాజకీయాల్లో ఉన్న మేమైనా మీరైనా ఆ అంబులెన్స్ ఏం చేయాలి? మీరు పక్కకు తప్పుకోవాలి, పక్కకు ఆ అంబులెన్స్ పంపించాలి. మీరు పంపించారా? ఆ 10వ తరగతి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అక్కడ ఉన్న హార్టిగా చూపిస్తుంటే కూడా మీరు తప్పుకోలేదంటే మీరు మిమ్మల్ని ఉన్మాదులు అనాలా, రాక్షసులు అనాలా, ఏమన్నారు మిమ్మల్ని? ఒక పక్క తిరుమలకు దర్శనానికి వచ్చిన వందలాది మంది భక్తుల్ని అక్కడే ఆపేశారు. బస్ స్టాండ్ కోణంలో ఈరోజు ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. ఏమడుగుతున్నా సూటిగా, ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తుల్ని మీరందరూ అడ్డుకుంటుంటే ఏం సంకేతాలు పంపిస్తున్నారు? శాంతి భద్రతలు విఘాతం కలిగించాలని చూస్తున్నారా? తిరుపతిలో శాంతి భద్రతలు లేదని చూపిస్తున్నారా? ఏం చేయాలనుకుంటున్నారని అడుగుతున్నాం. కరుణాకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, దీనికి మీ సమాధానం ఏంటంటే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు బాధ్యత లేదా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారే. మీరే దాడి చేసి బీఆర్ నగర్ పైకి దాడి చేసిన ఎవరు? ఆయన ఎవరు మీ ఇంటికి వచ్చారా? కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి వచ్చారా అని అడుగుతున్నాం. మేము కుటుంబ సమేతంగా ఆయన హోటల్కి వచ్చి టిఫిన్ చేయడానికి వస్తే తెల్లారే కొనికి తాగిపించి పంపించింది మీరు కాదు. అక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఉంటే వాళ్ళ మీద దాడి చేయలేదు. మీరే దాడి చేసి మీరే అశాంతి నెలకొల్పి లా అండ్ ఆర్డర్ని మీ చేతిలో తీసుకుని మళ్ళీ ఈరోజు ధర్నా పిలిపించారంటే దాని అర్థం ఏంటి? ఏం దాడులు చేసి అరెస్ట్ చేయరా? కేసులు పెట్టరా? గతంలో మీ హయాంలో అసలు ఇంట్లో నుంచి బయట ఇచ్చారా? మేము ఎస్పీ గారిని డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. బీఆర్ నాయుడు గారి పైన దాడి చేసిన వాళ్ళ మీద హత్యాయత్నం కేసుతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎస్పీ గారి మీద డీజీపీ గారి మీద కూడా ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళు ఉన్మాదులాగా ప్రవర్తిస్తున్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్కు వెళ్ళాల్సిన పిల్లలు ఆత్మనాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? దర్శనానికి సకాలంలో ఎలాంటి అడ్డుకున్న వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇంతమంది 500 రూపాయలు బిర్యానీ పట్టాలు ఇచ్చి తెల్లారి కొనికంత రోడ్డు మీద వాళ్ళందరినీ పోగు చేసి ఉన్మాదులాగా తిరుపతిలో ఎవరైనా ఇలాంటి పనిచేస్తారా? తిరుపతి ఎంత పవిత్రమైంది. తిరుపతిని పవిత్రత కాపాడంలో ప్రతి ఒక్క పౌరుడి మీద బాధ్యత ఉంది. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఏ రోజు ఇలాంటి ఆలోచన కూడా మాకు రాలా. మా నాయకులు అలాంటి వాటిని ఉపేక్షించేవాళ్ళు కాదు. స్వామివారి పవిత్రతను కాపాడంలో కానీ భక్తుల మనోభావాల విషయంలో ఈ కూటమి ప్రభుత్వం రాజీ పడదు. ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదు. మేము ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ అంబులెన్స్లో ఎవరైతే బాధింపబడ్డ వ్యక్తి ఉన్నారో అతనికి జరగడం జరిగితే ఎవరు వెంటనే అక్కడ ఉన్న వ్యక్తులపైన దాని కారులపైన చర్యలు తీసుకోవాలి. నిత్యం తిరుపతి శాంతి భద్రతల కాపాడంలో కూటమి ప్రభుత్వం రాజీ లేకుండా పనిచేస్తుంటే వీళ్ళు ఉన్మాదులాగా రోజుకో సంఘటన క్రియేట్ చేస్తున్నారు. స్వామివారితో రాజకీయాలు చేస్తున్నారు. స్వామివారిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. 360 రోజులు 360 రోజులు కర్ణాకర్ రెడ్డి ఏమయ్యా కర్ణాకర్ రెడ్డి మేము అడుగుతున్నాం. నీకు వేరే పని లేదా? స్వామివారితో రోజు రాజకీయమా? ఏమైపోతారో కానీ స్వామివారితో పెట్టుకుంటే మటుకు పుట్టగతులు ఉండవు. కర్ణాకర్ రెడ్డి పుట్టగతులు ఉండవు. స్వామివారితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఏమైపోయారో అందరికీ తెలుసు. చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అన్నీ చూస్తున్నాడు భగవంతుడు. కాబట్టి మీ బతికి అయిపోయింది. మళ్ళీ స్వామివారితో రోజు పెట్టుకుంటున్నారు. నిన్న బీఆర్ నాయుడు గారి మీద జరిగిన సంఘటన చింతిస్తున్నాం, బాధేస్తుంది. ఇలాంటి పునరావృతం కాకూడదు. ఎవరిని వదిలిపెట్టం. బీఆర్ నాయుడు గారికి సంఘీభావం తెలుపుకునే బీఆర్ నాయుడు గారు సతీమణి గారు నిన్న భయాందోళన కూడా గురయ్యారు. ఆమె కూడా నిన్న ఏం చెప్పాలో మాకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఆ తల్లి నిన్న మేము కూడా చూసాం, భయాందోళన గురయ్యారు. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో తిరుపతిలో ఇలాంటి సంఘటనలు కానీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గౌరవ ఎస్పీ గారి మీద డీజీపీ గారి మీద ఉంది. ఇలాంటి వాళ్ళని కూకటి వేళతో కూడా వేరేయాలని విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. నిన్న జరిగిన సంఘటన చూసినప్పుడు వాళ్ళు కర్రలతో రాళ్లతో తర్వాత తాగేసి వచ్చారు. అక్కడ కానీ ఏమాత్రం పోలీసులు కానీ కొద్దిగా ఉదాసీనత వ్యవహరించిన బీఆర్ నాయుడు గారి ప్రాణహాని ఖచ్చితంగా జరిగేది. హత్యాత్మగానే అక్కడ జరిగింది. కాబట్టి హత్యాత్మక కేసు నమోదు చేయాలని కూడా, ఎందుకంటే బీఆర్ నాయుడు గారితో పాటు అక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళ మీద కూడా దాడి జరిగింది. వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్న కొంతమందిని వ్యక్తిగతంగా కూడా దూషించడం జరిగింది. ఎవరైతే అక్కడ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళు కూడా కులాలను అడ్డం పెట్టుకొని దూషించారు. దాని మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మేము విజ్ఞప్తి చేస్తున్నాం, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చట్ట ప్రకారం ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద చేయడంతో పాటు ఇలాంటి తోటమోట నాయకులందరినీ కూడా వాళ్ళని రౌడీ షీట్ ఓపెన్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం.